ఈ స్కెచ్ ఆర్టిస్ట్ విషయం శకుంతలక్కకి చెప్పలేదు. హెడ్ గారు, స్కెచ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడారా? మాట్లాడాను మేడం. మనం చెప్పిన చోటికి వచ్చేస్తా అన్నారు. సరే, ఒకసారి అతన్ని ఫాలోఅప్ చేయండి. అలాగే మేడం, ఇప్పుడే కాల్ చేసి వస్తాను మేడం. హలో హెడ్, చెప్పు. అక్క, నీకు విషయం చెప్పాలి. ఏంటది? నీకు చెప్పాల్సింది ఇంకో ముఖ్యమైన విషయం ఉంది అక్క. చెప్పవయ్యా. అదే అక్క, నీకు చెప్పాను కదా నా కూతురు పెళ్లి ఉందని. ఆ పెళ్లికి పెళ్లి కొడుకు నెక్లెస్ అమ్మాయికి చేయించమని అడిగాడు. మీరేమైనా కరుణిస్తే. హెడ్, ఆ నెక్లెస్ విషయం నేను చూసుకుంటాను. ముందు నాకు చెప్తానన్న విషయం ఏంటో అది చెప్పు. అది కాదక్క, ఆ సిరి కేసు విషయంలో సిరి ఎలా ఉంటుందో ఏంటో ఎవరికీ తెలియదు కదా. ఆ సిరికి సంబంధించిన ఏ ఆనవాలు దొరకకుండా అన్ని కాల్చి పడేశాను కదా. కానీ నువ్వు ఏ అనవాళ్ళు లేకుండా చేసావని ఇప్పుడు మా ఆఫీసర్లు కొత్త ప్లాన్ చేశారు. ప్లానా? ఏంటది? ఓ స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిచి ఆ సిరి కొడుకు ఉన్నాడు కదా, వాడి చేత ఆ సిరి ఆనవాళ్ళు చెప్పించి బొమ్మ గీస్తున్నారక్క. ఒకవేళ ఆ ఆర్టిస్ట్ గనక ఆ బొడ్డోడు చెప్పినట్లు కరెక్ట్గా బొమ్మ గీసాడే అనుకో, మా ఆఫీసర్లు ఉన్నారు కదా జేడీకెడి వాళ్ళు, మొత్తం అంతా తవ్విస్తారక్క. అలా జరిగితే బయటపడేది నీ పేరే అక్క. ఏ హెడ్, ఈ విషయం ఇంత నెమ్మదిగా చెప్తావేంట్రా? ముందే చెప్పి చావచ్చు కదా. నాకు ఇందాక తెలిసిందక్క, వెంటనే నేను మీకు ఫోన్ చేసి చెప్పాను. సర్లే. అక్క అక్క అక్క, ఏంటి ఆ నెక్లెస్ సంగతి? రేయ్, ముందు నేను ఈ ప్రమాదం నుంచి బయటపడి ఆ తర్వాత నీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. రేయ్ అక్క, వాళ్ళేదో స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించి బొమ్మ గీయిస్తున్నారంట. దాన్ని ఎలాగైనా మనం ఆపాలి. అలాగే అక్క. మేడం పక్కనే ఉన్నారంట మేడం, వచ్చేస్తున్నారు. ఓకే.